ఈనాడు పేపర్లో జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబంధించిన వార్త ఇక్కడ చూడొచ్చు. విజయ హస్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కే పట్టం. 24,729 ఓట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచిన నవీన్ యాదవ్. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయిన బారాస. డిపాజిట్ కోల్పోయిన భాజపా. మొత్తం ఓట్లు 4,01,360 అయితే పోలైనవి మాత్రం 1,94,631. కాంగ్రెస్ కి 98,988 50.83% వచ్చింది. బీఆర్ఎస్ కి 74,259 38.3% వచ్చింది. పోస్టల్ ఓటు 101, ఇందులో చెల్లని 5 అయినాయి. ఇతరులు 4,419 2.28%. అంటే 98,988 ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. బీఆర్ఎస్కి వచ్చి 74,259 వచ్చినాయి. అంటే 50%, 50% ఏమో దగ్గర కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది. బీఆర్ఎస్కి 38.13% వచ్చింది. అసలు బీజేపీ పార్టీకి అయితే డిపాజిటే లేదు. మనం ఫస్ట్ నుంచి కూడా అనుకుంటున్నాం ఒకటే మాట, బీజేపీకి డిపాజిట్ రాదని చెప్పేసి. మనం అనుకున్నట్టే కూడా బీజేపీకి డిపాజిట్ రాలే. ఎందుకంటే బీజేపీ కూడా కంప్లీట్గా కాంగ్రెస్కే సపోర్ట్ చేసింది కదా, అలా ఆశ్చర్యం ఏమున్నది. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోలేకపోయినా బీఆర్ఎస్ అని చెప్పేసి ఈనాడు పేపర్లో రాసిర్రు. సిట్టింగ్ స్థానం కరెక్టే. సిట్టింగ్ స్థానము బీఆర్ఎస్ నిలబెట్టుకోలేకపోయిందంటే అసలు కాంగ్రెస్ కూడా ఏమంటారంటే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ పెడితే బాగుంటుండే. ఎలక్షన్ కమిషన్ కూడా గట్టిగా మాట్లాడి ఫ్రీ అండ్ ఫేర్గా మంచి ఓటర్స్ తోటి మంచిగా మాట్లాడి, ఎవరికి భయపడవద్దు, ఏ అమౌంట్కు లొంగొద్దు, ఎవరికి భయపడవద్దు, మీకు ఎవరు నచ్చితే వాళ్ళకు ఓటేయండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా గట్టిగా చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు వేరే విధంగా ఉంటుండే. ఇక ఎట్లా జరిగినాయో ఎన్నికలు అనేది కూడా మనం చూసిందే. అలా పెద్దగా ఏం లేదు, ఆ పైసలు వంచుడే కానీ ఇంకా అన్నీ. ఇంకొకటి ఏంటంటే వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎలక్షన్స్కి ముందు ఏదైతే స్థానికేతనందరూ వెళ్ళిపోవాలి కదా, మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగిరీడ. అసలు ఈ జూబ్లీకి సంబంధించిన దాంట్లో వాళ్ళకు టాపిక్ సంబంధమే లేదు అసలు వాస్తవానికి. అయితే వాళ్ళు కూడా వచ్చి అక్కడ తిరిగినప్పుడు వీళ్ళని కొంచెం నిలబడి చేసేది ఉండే. మా వర్క్ అయిపోయింది, మేము ప్రచారం చేసేసినాం, వెళ్ళిపోతున్నాం అన్నట్టు పోయేది కాకుండా వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కూడా కొంచెం తగ్గఫరగా నిలబడి చేసి ఉంటే ఇంకా వేరేలా ఉంటుండేమో. కానీ వాస్తవానికి అది పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు, నవీన్ యాదవ్ను సన్మానిస్తున్న రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, చిత్రంలో పొంగులేటి, ఉత్తమ్ భట్టి, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి, పొన్నం వివేక్, అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అదేవిధంగా ఏదైతే బీహార్ ఎలక్షన్స్ జరిగింది నిన్న, సేమ్ అది కూడా నిన్న కౌంటింగ్ జరిగింది. బీహార్ ఎలక్షన్స్ కూడా, బీహార్ ఎలక్షన్స్ లో ఎన్డీఏ ప్రభంజనం. బీహార్లో చారిత్రాత్మక విజయం, 202 స్థానాల్లో జయబేరి. నితీష్కే పట్టం కట్టిన బీహారీ ఓటర్లు, తుడుచుకు పెట్టుకుపోయిన మహాగఠ్ బంధన్, రాఘోపూర్లో అతి కష్టం మీద గెలిచిన తేజస్వి. బీహార్లో కూడా మొత్తం అసెంబ్లీ స్థానాలు 243, ఎన్డీఏకి 202 వచ్చినాయి. మహాగఠ్ బంధన్ కి 34, 5 వచ్చినాయి. ఎంఐఎంకి 5 వచ్చినాయి, ఇతరులకు 2. మొత్తం మ్యాజిక్ ఫిగర్ దాటి 243 స్థానాలంటే దాదాపుగా 122 వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు బీహార్లో. కానీ అటువంటిది 202 వచ్చినాయి ఎన్డీఏ కూటమికి. ఇది ఒక భారీ ఏమంటారు భారీ సీటు, ఎక్కువ సీట్లు అని చెప్పుకోవాలి. మనం 202 సీట్లు అంటే నడజోకది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రశాంత్ కిషోర్ది పనిచేయలేకపోయింది. ఏదైతే రాజకీయ అనలిస్ట్ ఉన్నాడో ప్రశాంత్ కిషోర్, ఆయన కూడా అక్కడ పార్టీ పెట్టి చేసిండు కదా, ఆయన కూడా అంత సినిమానే కనవలేదు, అసలు ఏమీ లేదు. ఒక మోడీ హవా మళ్ళొక్కసారి బీహార్లో నితీష్ కుమార్ది కూడా ఒక హవా కొనసాగిందని మనం చెప్పుకోవాలా. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. నితీష్ మోదీల జోడి సూపర్ హిట్ కొట్టింది. ఆ కూటమే ఊహించినంతగా, ఎగ్జిట్ పోల్స్ అందనంతగా అప్రజాత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ 202 సీట్లతో అందనంత ఎత్తుకు నిలిచింది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ చావు దెబ్బతింది. కేవలం 34 సీట్లతో చావు తప్పి కన్నలొట్టిపోయినట్టుగా ప్రతిపక్ష హోదాకు అర్హత సాధించగలిగింది. ఇక సంచలనం సృష్టిస్తామని మొత్తం 243 సీట్లలో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్, ఇంతకుముందు నేను చెప్పినా కదా, ప్రశాంత్ కిషోర్ కూడా దాదాపు మొత్తం అన్ని సీట్లు 243 సీట్లలో పోటీ చేసిందట.
జన్ సురాజ్ అనే పార్టీ అసలు ఖాతానే తెలియలేదు. 243 సీట్లల్లా ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ అని చెప్పేసి పార్టీ పెట్టి ఆ 243 సీట్లు నిలబడితే ఒక్కజాలు కూడా గెలిచిన దాఖలాలు 0. ఇది బీఆర్కి సంబంధించిన వార్త. సొంత రాష్ట్రంలో పనిచేయని ప్రశాంత్ కిషోర్ నినాదం, ఖాతా తెరవని జన్ సురాజ్ పార్టీ. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నితీష్, ఆర్జేడీకి 2వ ఘోర పరాభవం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.